సిబ్బంది పోలింగ్ సామాగ్రిని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఎన్నికల సామాగ్రి పంపిణీని కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. ప్రతి ఒక్క ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్న కలెక్టర్ ఇలా త్రిపాఠితో మా కరెస్పాండెంట్ మహేందర్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉన్నాం. ఇక్కడ నిజామాబాద్ కార్పొరేషన్ కి సంబంధించిన 60 వార్డులకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ నుంచి ఎన్నికల సామాగ్రిని తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఇక్కడ అందరూ కూడా పీఓలు ఏపీఓలు వీళ్ళందరికీ కూడా సామాగ్రిని అప్పచెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎలక్షన్ ఆఫీసర్స్. మనం చూస్తున్నాం ఇక్కడ బాక్స్ కూడా ఉంది. ఈ బాక్స్ లో ఇప్పుడు బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి బాక్స్ లోనే ఓట్ వేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఇప్పుడు కలెక్టర్ వచ్చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన పరిస్థితి. అయితే మనతో పాటు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద కలెక్టర్ ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా ఉంది? ఇప్పుడు అందరికీ నమస్కారం. మన జిల్లాలో టోటల్ 146 వార్డు సంబంధించిన ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా ఈరోజు మన నిజామాబాద్ కార్పొరేషన్లో టోటల్ 60 వార్డు సంబంధించిన 20 మంది ఆర్ఓస్తో, అదేవిధంగా ప్రతి ఒక్క ఆర్ఓ కింద 3 వార్డులు సంబంధించిన నియమించాము. దీంట్లో భాగంగా మాతో పాటు ఆర్డియో నిజామాబాద్, మున్సిపల్ కమిషనర్ నిజామాబాద్, మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఇక్కడ పాల్గొనడం జరిగింది. సిపి సార్ కూడా ఇక్కడ ఉన్న ఫోర్స్ ని బ్రీఫింగ్ చేశారు. దీంట్లో భాగంగా ఈ రోజు తప్పకుండా వారి పోలింగ్ కేంద్రాలకి వెళ్ళి అక్కడ ఒకసారి రేకి విజిట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, మన అర్బన్ ప్రాంతంలో కొన్ని పోలింగ్ కేంద్రాలు దగ్గర ఉంటాయి. సో అలాంటివి ప్రాంతాల్లో మనకి సురక్ష భద్రత చాలా ఇంపార్టెంట్. దీన్ని దృష్టిలో పెట్టుకొని అదనంగా ఓపీఓస్ ని కూడా కేటాయించాము. మనకి పోలింగ్ మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటది. సో 5 గంటల లోపల వరకు మన పోలింగ్ కేంద్రాలు 100 మీటర్ ప్రహారీలో వచ్చిన ఓటర్స్ కి మేము ఒక్కొక్క టోకెన్ నంబర్ ఇస్తాము. వాళ్ళు ఆ టోకెన్ నంబర్ తో వారి ఓటు ఎంత లేట్ అయినా ఒకసారి 5 గంటల లోపల వాళ్ళు మా పోలింగ్ కేంద్రాలకి వచ్చి ఉంటే తప్పకుండా వాళ్ళకి ఓటు వినియోగించే హక్కు ఉంటది. మేము అవకాశం కల్పిస్తాము. దీంతో మేము ఓటర్స్ తో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మొబైల్ ఫోన్స్, వాటర్ బాటిల్స్, ఇంక్ పెన్, ఇంక్ బాటిల్స్, మ్యాచ్ బాక్సెస్, ఎలాంటివి ద్రవ్య పదార్థాలు కావచ్చు, ఎలాంటివి నిషేధంలో ఉన్న సామాన్ దయచేసి తీసుకురాకండి. తప్పని పరిస్థితిలో మా బిఎల్ఓ దగ్గర ఒక ట్రే ఉంటది. ఆ ట్రేలో మీరు ఆ సామాన్ని జమ చేసుకోవచ్చు. రెండోది అంటే, కొంతమంది ఓటర్లకి డౌట్ ఏంటంటే, మా ఎపిక్ కార్డ్ లో ఉన్న చిరునామా వేరే, మా ఓటర్ లిస్ట్ లో పడిన పోలింగ్ కేంద్రాలు వేరే అనేది కొన్ని అపోహాలు ఉండవచ్చు. పర్వాలేదు, మీ దగ్గర ఓటర్ స్లిప్ ఉంటే మేము మా బిఎల్ఓస్ మీ సంఖ్య చెప్పి చుట్టుపక్కల ఉన్న పోలింగ్ కేంద్రాల గురించి కూడా మీకు వివరిస్తారు. ఒకవేళ మీ దగ్గర ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అది మీ దగ్గర లేకపోతే మీ ఎపిక్ కార్డ్ లేదా మనకి 13 రకాల ఐడెంటిటీ ఫోటో ఐడి కార్డ్స్ ఉన్నాయో అది తప్పకుండా తీసుకొని రావాలి. అది లేకుండా మీ ఓటు హక్ని మిమ్మల్ని వినియోగించే హక్కు కల్పలేము. అదే విధంగా మీడియాతో కూడా మా రిక్వెస్ట్, మనకి 100 మీటర్ ప్రహారీ ఎక్కడైతే బిఎల్ఓస్ ని మేము కూర్చోపెడతాము అక్కడ వరకు మీ అక్రెడిటేషన్ కార్డ్ తీసుకొని రండి. తప్పకుండా మిమ్మల్ని అలౌ చేస్తాము. కానీ పోలింగ్ బూత్ లోపలున్న విజువల్స్, అది ప్రముఖులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఎవరు కావచ్చు, లోపలున్న విజువల్స్ తీసుకోవడానికి ఎవరికి అనుమతి లేదు. ప్రముఖులు బయట వచ్చిన తర్వాత గ్రూప్ ఫోటో గానీ ఏదైనా గానీ మీరు తీసుకోవచ్చు. అదే విధంగా మీడియాతో ఇంకొక రిక్వెస్ట్, దయచేసి ఈ సైలెన్స్ పీరియడ్ ని మీరు చాలా క్షుణ్ణంగా, చాలా క్రమశిక్షణతో పాటించాలి. ఏ పొలిటికల్ రిప్రజెంటేటివ్ అయినా ప్రెస్ మీట్ గానీ ఎలాంటివి క్యాన్వాసింగ్ కి ఇప్పుడు అనుమతి లేదు. దయచేసి సైలెన్స్ పీరియడ్ పాటించడంలో మీడియా సహకారం మేము కోరుకుంటున్నాం. మొత్తంగా చూసుకున్నట్టయితే కలెక్టర్ ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని చర్యలు చేపట్టాము. అలాగే ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద అన్ని ఏర్పాట్లు చేశాము. అందరూ కూడా ఓటర్లు వారి ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలి. దీనికోసం ఎక్కడికక్కడ బలగాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. పీఓలను, ఏపీఓలను, అలాగే ఆర్ఓలను, అదే రకంగా పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడ కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రతి సెంటర్ను వెబ్ కాస్టింగ్ ద్వారా సెర్చ్ చేస్తున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తుతో ఎన్నికలు నిర్వహిస్తున్నాము. అందరూ సహకరించాలి, వారి ఓటు హక్కును వారు స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని చెప్పి కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామ్ సింగ్ తో మహేందర్, మహాన్యూస్, నిజామాబాద్.